ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ గురించే డిస్కషన్ నడుస్తోంది. అది చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. అదే దారిలో ఒక ఏఐకి ఒక కొత్త వైరస్ తయారు చేయమని అడిగితే ఒకటి కాదు 300 రకాలు ఇచ్చింది. వాటిలో 16 సైంటిస్టులకే షాక్ ఇచ్చాయి. ఇవేమి కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ని పాడు చేసే వైరస్లు కావు. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథ నిజమై మన ముందుకు వచ్చిందా అనిపించేలా ఉన్నా కానీ ఇదంతా అక్షరాల నిజం. ఏఐని తక్కువ అంచనా వేయకండ్రా అని మేధావులంతా నెత్తినోరు కొట్టుకుంటోంది. అందుకే మరి ఉండండి అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. చెకుముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఏఐని ఉపయోగించి ఇప్పటి వరకు మన ఈ ప్రకృతిలో ఇంతకు ముందు కనిపించని పూర్తి వైరస్ జన్యు నిర్మాణాలను డిజైన్ చేశారు. ఆ డిఎన్ఏ సీక్వెన్స్ను ల్యాబొరేటరీలో తయారు చేసి పరీక్షిస్తే వాటిలో 16 నిజంగా పనిచేశాయి, వైరస్లుగా మారాయి, బ్యాక్టీరియల్ సెల్స్లోకి ప్రవేశించాయి, తమ జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ను వాడుకొని తమను తాము రిప్లికేట్ చేసుకున్నాయి, చివరకు ఆ బ్యాక్టీరియాలను నాశనం చేసి పడేశాయి. అంటే ఇప్పటి వరకు మనం ఏఐతో టెక్స్ట్ రాయించాము, ఇమేజ్లు వీడియోలు తయారు చేయించాము, కోడ్ రాయించాము. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమంటే మొదటిసారిగా ఏఐ జీవన వ్యవస్థ పని చేయడానికి అవసరమైన పూర్తి జెనెటిక్ కోడ్ను డిజైన్ చేయగలదని ప్రయోగాత్మకంగా చూపించబడింది. ఈ క్రియేషన్ చూశాక మనకు కొన్ని ప్రశ్నలు రాక మానవు. ఈ ప్రయోగం మనకు కొత్త మెడిసిన్స్ని ఇస్తుందా, లేక మనిషి చేతికి ఎప్పటి వరకు లేని ఒక ప్రమాదకరమైన శక్తిని ఇస్తుందా? ఈ కథలో ఇంట్రెస్టింగ్ విషయం ఇదే. వైరల్ ఫీవర్ అనే మాటను మనం చాలా కామన్గా వింటూ ఉంటాము. అంటే వైరస్లు ప్రమాదకరమైన జబ్బును తెచ్చిపెడుతూ ఉంటాయి. అసలు ఇంతకీ మనుషులు తయారు చేసిన ఈ వైరస్లు ఆ రకమైన వైరస్లేనా కాదా అనేది ముందుగా చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో తయారు చేయబడినవి మనుషులను ఇన్ఫెక్ట్ చేసే రకం వైరస్లు కావు. వీటిని బ్యాక్టీరియోఫేజెస్ లేదా ముద్దుగా ఫేజెస్ అని పిలుస్తారు. స్టాన్ఫర్డ్ ఆర్క్ ఇన్స్టిట్యూట్ ఎక్స్పెరిమెంట్స్లో ఈకోలై లాంటి బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ను మాత్రమే టార్గెట్ అయ్యేలాగా డిజైన్ చేయబడ్డాయి. కాకపోతే ఇది చాలా పెద్ద సైంటిఫిక్ బ్రేక్ త్రూ అని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే సమస్య వైరస్ మనిషిని చంపగలదా లేదనేది మాత్రమే కాదు. అసలు ప్రశ్న ఏఐ ఒక కంప్లీట్ బయోలాజికల్ సిస్టమ్ను డిజైన్ చేయగలిగింది అనేది. చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో ఒకసారి గుర్తు చేసుకోండి. దానికి కోట్లాది పదాలు, వాక్యాలు, పుస్తకాలు వంటి లాంగ్వేజ్ డేటా మొత్తాన్ని ముందుగానే అందించేస్తాము. అందులో ఏ పదం తర్వాత ఏ పదం రావచ్చు, ఏ పదాలు కలిసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతాయి, ఏ గ్రామర్ ప్యాటర్న్స్ ఉంటాయి లాంటి బేసిక్ ఎలిమెంట్స్ను ఏఐ నేర్చుకుంటుంది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ను సైంటిస్టులు డిఎన్ఏ కూడాను అప్లై చేశారు. మన భాషలో ఏబిసి లాంటి వరుస క్రమమైన అక్షరాలు ఉన్నట్లే డిఎన్ఏలో కూడా ఏటీసీజీ అనే 4 బేసెస్ ఉంటాయి. కేవలం ఈ 4 అక్షరాల రకరకాల కాంబినేషన్తోనే మన జీవం యొక్క కోడ్ మొత్తం రాయబడి ఉంటుంది. ఒక జీన్ ఎక్కడ మొదలవ్వాలి, ఏ ప్రోటీన్ ఎప్పుడు తయారవ్వాలి, ఏ జీన్స్ కలిసి పనిచేయాలి, ఎక్కడ రిప్లికేషన్ జరగాలి, ఏ సీక్వెన్స్ వల్ల ఒక వైరస్ ఒక పర్టికులర్ హోస్ట్ను గుర్తిస్తుంది, ఇలా ఎన్నో బయోలాజికల్ రూల్స్ డిఎన్ఏలో దాగుంటాయి. కాబట్టి రీసెర్చర్స్ ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక కొత్త కాన్సెప్ట్ ఉపయోగించారు. దాని పేరే జెనోమ్ లాంగ్వేజ్ మోడల్. అంటే డిఎన్ఏని ఒక బయోలాజికల్ లాంగ్వేజ్గా చదివే ఏఐ అన్నమాట ఇది. ఏఓ అనే జెనోమ్ మోడల్ ఫ్యామిలీ ఈ పని కోసం డెవలప్ చేశారు. సింప్లిఫై చేసి చెప్పాలంటే ఏఐకి డిఎన్ఏ లాంగ్వేజ్ నేర్పించారన్నమాట. అది సరే, కానీ ఏఐతో ఒక వైరస్ ఎందుకు డిజైన్ చేయించాలి? అంత అవసరం ఏం పడింది? మనుషులు ప్రశాంతంగా బ్రతకటం అంటే ఇష్టం ఉండదా ఈ సైంటిస్టులకి అని విసుక్కుంటున్నారా? కానీ ఇక్కడే అసలు మ్యాటర్ మొదలవుతుంది. శాస్త్రవేత్తలు ఒక చిన్న బ్యాక్టీరియోఫేజ్ని స్టార్టింగ్ పాయింట్గా ఎంచుకున్నారు. ఇది ఒక ఈకోలై బ్యాక్టీరియోఫేజ్.
మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే ఈ వైరస్ బయాలజీ చరిత్రలో కూడా చాలా స్పెషల్. 1977లోనే పూర్తి సీక్వెన్స్ చేయబడిన మొదటి జెనోమ్ ఇదే. మరియు 2003లో ల్యాబొరేటరీలో పూర్తిగా కెమికల్లీ సింథసైజ్డ్ చేయబడిన మొదటి పూర్తి స్థాయి జెనోమ్ కూడా ఇదే. ఇప్పుడు 2025-26లో ఇదే వైరస్ ఒక కొత్త మైల్ స్టోన్ టెంప్లెట్గా మారిపోయింది. మరి కాస్త వివరంగా చెప్పాలంటే మనిషి మొదట డిఎన్ఏని చదవటం నేర్చుకున్నాడు, తర్వాత డిఎన్ఏని రాయటం నేర్చుకున్నాడు, ఇప్పుడు డిఎన్ఏను డిజైన్ చేయడం వైపు అడుగులు వేశాడు. అయితే ఇక్కడ ఒక కామన్ మిస్అండర్స్టాండింగ్ ఉందండోయ్. సైంటిస్టులు ఏఐకి ఒక ఎగ్జిస్టింగ్ వైరస్ డిఎన్ఏనిచ్చి ఇదే వైరస్ని కాపీ చెయ్యి అని చెప్పలేదు. అలా అయితే అది కొత్త వైరస్ డిజైన్ కానే కాదు. వాళ్ళు ఏఐకి బయోలాజికల్ కాన్స్ట్రెయింట్స్ అర్థమయ్యేలా చేసి కొత్త జెనోమ్ సీక్వెన్స్ను జనరేట్ చేయించారు. ఈ పాయింట్ని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత ఏఐ వేలాది పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసింది. వాటిలో కొన్ని నేచురల్ వైరసెస్కి దగ్గరగా ఉన్నాయి, ఇంకొన్ని మాత్రం నేచురల్ ఎవల్యూషన్లో ఇప్పటి వరకు మనం చూడని జెనెటిక్ కాంబినేషన్స్ను సూచించాయి. అయితే కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక డిఎన్ఏ సీక్వెన్స్ కనిపించినంత మాత్రాన జీవిని సృష్టించినట్లు అయిపోదు కదా. అది అసలు నిజంగా బయోలాజికల్ సిస్టంగా పనిచేస్తుందా లేదా అనేది అసలు సిసలైన టెస్ట్. అందుకే రీసెర్చర్స్ జనరేటెడ్ సీక్వెన్స్లో ప్రామిసింగ్ క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేసి ల్యాబొరేటరీలో కెమికల్గా సింథసైజ్ చేశారు. మొత్తం 285 డిజైన్స్ను ఎక్స్పెరిమెంటల్ టెస్ట్కు తీసుకెళ్లారు. వాటిలో 16 సూపర్గా పనిచేశాయి. అంతేకాక ఇవి తమంతట తాము నిజంగానే రిప్లికేట్ చేసుకోగలిగే బ్యాక్టీరియోఫేజ్లు. ఒక వైరస్ నిజంగా పనిచేస్తుందో లేదో అని తెలుసుకోవాలంటే కొన్ని టెస్టులు ఉంటాయి. వైరస్కి హోస్ట్ సెల్ను గుర్తించే మెకానిజం ఉండాలి. దాని జెనెటిక్ మెటీరియల్ను సెల్లోకి పంపించగలగాలి, తనను తాను రిప్లికేట్ చేసుకోగలగాలి, కొత్త వైరస్ పార్టికల్స్ తయారవ్వాలి, అవి అసెంబుల్ అవ్వాలి, చివరికి హోస్ట్ బ్యాక్టీరియాను నాశనం చేసేయాలి. ఈ మొత్తం ప్రాసెస్లో ఏ ఒక్క చిన్న బయోలాజికల్ ఎర్రర్ ఉన్నా ఆ వైరస్ పనిచేయదు. కానీ ఈ ప్రయోగంలో ఇందాక చెప్పిన 16 ఏఐ డిజైన్స్ జెనోమ్స్ ఈ మొత్తం బయోలాజికల్ చైన్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాయి. అదే ఈ ఎక్స్పెరిమెంట్లో అసలు సిసలు బ్రేక్ త్రూ. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ 16 ఫేజెస్లో కొన్ని వాటి క్లోజెస్ట్ నేచురల్ రిలేటివ్స్తో పోలిస్తే డజన్ల నుంచి 100ల కొద్ది మ్యూటేషన్స్ కలిగి ఉన్నాయి. ఒక డిజైన్లో అయితే నియరెస్ట్ నేచురల్ జెనోమ్తో పోలిస్తే 392 నావెల్ మ్యూటేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ఏఐ జనరేటెడ్ వైరస్ ఎంత పవర్ఫుల్లో అర్థమైందిగా. మరింత ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే 13 ఫంక్షనల్ జెనోమ్స్లో కొన్ని మ్యూటేషన్స్ మనకు తెలిసిన సహజమైన సీక్వెన్స్లో ఎక్కడా కనిపించలేదు. అంటే ఏఐ కేవలం ప్రకృతిలో ఉన్న వైరస్ను కాపీ చేయలేదని స్పష్టంగా తెలిసిపోయింది. ఇక్కడే సైంటిస్ట్కు మరొక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఎదురైంది. ఒక ఏఐ డిజైన్డ్ ఫేజ్లో చాలా దూరంగా ఎవల్యూషనరీ రిలేషన్షిప్ ఉన్న మరొక ఫేజ్కి సంబంధించిన డిఎన్ఏ ప్యాకేజింగ్ ప్రోటీన్ కాంపోనెంట్ కనిపించింది. సైంటిస్ట్ గతంలో మనుషుల్లో రేషనల్ ఇంజనీరింగ్ ద్వారా ఇలాంటి కాంబినేషన్ను సాధించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఏఐ జనరేటెడ్ డిజైన్లో ఆ కాంబినేషన్ పనిచేసింది. బాగా చేశారు, ఓకే. కానీ ఈ టెక్నాలజీ మనుషులకు ఎలా ఉపయోగపడుతుంది? అసలు ప్రశ్న అదేగా. ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మెడికల్ ప్రాబ్లం ఉంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. దీని అర్థం ఏమంటే మన దగ్గర ఉన్న యాంటీబయాటిక్స్కు బ్యాక్టీరియా అలవాటు పడిపోతాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. అంటే మెడిసిన్ తీసుకున్నా కానీ జబ్బు తగ్గని దారుణమైన పరిస్థితి అన్నమాట ఇది. ఇలాంటప్పుడు ఏఐ డిజైన్డ్ ఫేజెస్ చాలా ఇంట్రెస్టింగ్గా మన ముందుకు వస్తాయి. రేపు ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి ఎగ్జిస్టింగ్ ఫేజ్ పనిచేయకపోతే ఏఐ సహాయంతో కొత్త ఫేజ్ను డిజైన్ చేసి చాలా వేగంగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రాణరక్షక మందుల తయారీలో వేగవంతమైన ముందడుగు వస్తుందన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ లేదా
క్యాన్సర్ ట్రీట్మెంట్ తయారు చేయలేకపోవచ్చు, కానీ ఈ టెక్నాలజీ యొక్క అండర్లయింగ్ ఐడియా పెద్ద మొత్తంలో సింథటిక్ బయాలజీకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఏదైతేనే ఈరోజు రీసెర్చర్స్ ఒక చిన్న బ్యాక్టీరియోఫేజ్ జెనోమ్ను డిజైన్ చేశారు. భవిష్యత్తులో మరింత సోఫిస్టికేటెడ్ జెనోమ్ మోడల్స్ డెవలప్ అయితే ప్రతి పేషెంట్కి పర్సనల్గా బయోలాజికల్ ట్రీట్మెంట్స్ను డిజైన్ చేయడానికి ఇలాంటి మోడల్స్ ఉపయోగపడే అవకాశం ఉంది. సో అసలు విషయం అర్థమైంది కదా. ఇది ఒక పవర్ఫుల్ క్యాపబిలిటీ, కానీ కథలో ఇక్కడే డార్క్ సైడ్ మొదలవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో సైంటిస్ట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పర్టికులర్ రీసెర్చ్ మనుషులకు ఇన్ఫెక్ట్ చేసే వైరస్లు తయారు చేయడానికి చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు. కాకపోతే టెక్నాలజీ మాత్రం ఒక ఇంపార్టెంట్ థ్రెషోల్డ్ను క్రాస్ చేసింది. అందుకే బయోసెక్యూరిటీ ఎక్స్పర్ట్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రయోగాలు జరుగుతాయో అన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏఐ మోడల్స్ మరింత పవర్ఫుల్ అవుతాయి, జెనోమ్ సైజు పెరుగుతుంది, బయోలాజికల్ ప్రెడిక్షన్ మరింత యాక్యురేట్ అవుతుంది, డిఎన్ఏ సింథసిస్ ఇంకా చీప్ అవుతుంది. ఈ టెక్నాలజీతో కరోనా లాంటి భయంకరమైన కొత్త పాండమిక్ వైరస్లను తయారు చేయగలమా అంటే ప్రస్తుతానికి సాధ్యం కాదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పనిసరి. జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ కూడాను జీన్ సింథసిస్ టెక్నాలజీస్ మిస్యూజ్ అయ్యే అవకాశం లేకపోలేదని చెబుతోంది. అందుకే స్ట్రాంగర్ స్క్రీనింగ్ ఇంకా ఓవర్సైట్ అవసరమే. ఎస్పెషల్లీ రీసెర్చ్ వెరిఫికేషన్ మరియు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉండి తీరాల్సిందే. అలాని ఏఐని పూర్తిగా బ్యాన్ చేయడం మాత్రమే సొల్యూషన్ కాదు. ఎందుకంటే బయాలజీలో ఏఐ వల్ల విపరీతమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీతో అసలు మనం ఏం సాధించామని అడిగితే ఒక ఫిలాసాఫికల్ క్వశ్చన్ ఎదురవుతుంది. ఏఐ నిజంగా జీవాన్ని సృష్టించిందా? దానికి ఆన్సర్ అంత సింపుల్ కాదు. ఏఐ ఒంటరిగా ల్యాబొరేటరీలోకి వెళ్ళి వైరస్ తయారు చేయలేదు. అస్సలు సృష్టికర్తలు సైంటిస్టులు మాత్రమే. మొత్తం ప్రాసెస్ను స్పీడప్ చేయటంలో ఏఐ సహకరించింది అంతే. కానీ అదే సమయంలో ఈ టూల్ మనం ఊహించిన దానికంటే చాలా పవర్ఫుల్గా ఉందని మర్చిపోకూడదు. సో ఇప్పటి వరకు ప్రకృతి మాత్రమే కోట్లాది సంవత్సరాల ఎవల్యూషన్ ద్వారా కొత్త బయోలాజికల్ సొల్యూషన్ను ట్రై చేసింది. ఇప్పుడు మనిషి కంప్యూటర్ మోడల్స్తో ప్రకృతిలో ఉన్న కోట్లాది జెనెటిక్ సీక్వెన్సెస్ను చేసి చూపగలిగాడు. మీకు ఈ విషయం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి సైన్స్, టెక్నాలజీ, హిస్టరీలో ప్రపంచాన్ని మార్చేసే ఫ్యాక్ట్స్ కోసం చెక్ముకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.